వస్తాను వచ్చి డైరెక్ట్ గా చెప్తాను. అబ్బాబ్బా అందరూ ఫోన్ చేసి అడగడం మొదలు పెట్టారు. విశ్వనాథం, నువ్వు తలుచుకుంటే మన కుటుంబం పరువు కాపాడొచ్చు. నా చేతిలో ఏముంది? నువ్వు నీ కూతుర్ని మనోకి ఇవ్వడానికి ఒప్పుకుంటే ముందు ఖాయం చేసుకునే ముహూర్తానికే పెళ్లి జరిపించవచ్చు. సిగ్గు చూడు, నువ్వు మనుకి వరుసైన పిల్లవే. ఇలా చూడు, నువ్వైనా పట్టుచీర కొనివ్వవే. మనము ఇతరుల ముందు చులకన కాకూడదు. పెట్టుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరగాలి. అందుకని మా అమ్మాయిని మనోకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాన్ని ఒక మాట అడిగి చూద్దాం. తన్నడిగేదే ఉంది? తన కొడుకు మంచి కోసమే కదా అందరం కలిసి మాట్లాడుకుంటున్నది. నేను తనతో మాట్లాడుతాను, మీరు జరగాల్సింది చూడండి, పోండి. నేను ఆలోచించలేకపోతున్నానమ్మా. విశ్వమావయ్య కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని ఎవడు ఏడ్చాడు? ఇప్పుడు నన్నేం చేయమంటావు మనో? నేను తీసుకున్న నిర్ణయం తప్పయింది. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్లే ఒక నిర్ణయం తీసుకున్నారు. నీ ఇష్ట ప్రకారం కాకుండా, నా ఇష్ట ప్రకారం కాకుండా ఈ పెళ్లి నేనెందుకు చేసుకోవాలి? నా ఇష్టం లేకుండా ప్రతిసారి పెద్దవాళ్ళు మీరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈసారి నేను చెప్తాను, పెళ్లి చేసుకోనని. మనవడికి మనవరాలికి పెళ్లి ఖాయమైన వెంటనే మా అమ్మగారి మొహంలో ఎంత సంతోషం ఉండదా మరి? ఇరువైపులా మీ రక్తమే కదా. మా అమ్మ, వయసులో చిన్నవాణ్ణి, నేనేదో చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. విశ్వనాథం గారి అమ్మాయిని మనోసారి చేసుకోవాలని నిర్ణయించటం చాలా సంతోషం. వాళ్ళిద్దరికీ జాతకాలు కుదిరాయో లేదో చూస్తే మంచిది కదా మా అమ్మ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదో పరిస్థితుల కారణంగా తొందరపాట్లో తీసుకున్న నిర్ణయం ఉండకూడదు కదా అని. జాతకం చూడటానికి అక్కడ ఇక్కడ వెళ్లాల్సిన పని లేదు. మన లంబోదర స్వామి ఇంట్లోనే ఉన్నారు కదా. విశ్వనాథ, ఈశ్వరా. సుబ్రహ్మణ్య, ఏమిటయ్యా నీ సమస్య? ఇంకా సేపట్లో మా అమ్మ నిన్ను పిలుస్తుంది. బామ్మ నన్ను పిలుస్తుందా? చి ఒకవేళ నా గురించి నిజం తెలుసుంటుందా? నేను చెప్పినట్టు నువ్వు వినలేదంటేనే నిజం తెలుస్తుంది. సుబ్రహ్మణ్య, నేనే. ఓం హ్రీం క్లీం కైం గూం గాం గూం. చూసావు కదా నా పవర్ ని. అచ్చి, నువ్వు చేతిలో విభూతి పట్టుకొని నేను చూశాను కదా. నా వీక్ పాయింట్ తెలుసుకుని నన్ను అన్ని విధాలా టార్చర్ పెడుతున్నాడు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మనోసార్కి విశ్వనాథం గారి కూతురికి జాతకాలు కుదురుతాయా లేదా అని నిన్ను అడుగుతాను. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, గోడెక్కి దూకి ఎస్కేప్ కమ్మంటావా? నువ్వు గోడెక్కి పారిపోవద్దు. బుధుడు శుక్రుని మీదకి ఎక్కేశాడు, గురువు శని మీదకి ఎక్కేశాడు, శుక్ర శని ఆదివారాలన్నీ అలాగే బస్ ఎక్కి వెళ్ళిపోయానని చెప్పి ఈ రెండు జాతకాలు సెట్ కావు అని చెప్పాలి. అపచారం, అపచారం. గ్రహాలతో నేను ఆటాడగలనా? నా నోటితో నేనే అబద్ధం చెప్పాలా? ఇంతవరకు నువ్వు అబద్ధాలే చెప్పలేదా? అది లంబోదరా, ఇంతవరకు నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్తూ వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధంలో ఒక అమ్మాయి జీవితం ఇమిడుంది. అది కాదు బాబు, జాతక చక్రంలో ఎన్ని గదులుంటాయో కూడా నాకు తెలియదే. నిజం తెలిసిందంటే గదిలో పడేసి వాయిస్తారే. ఓకే ఓకే, సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, ఈ లంబోదరుడు చేస్తున్నాడు. నీచ వంక, కాల సర్ప, కళత్ర దోష, కండ మార్కుల, దశ గుప్త, అల్పాయుషు. 1కి 10 సార్లు భూతద్దం పెట్టి చూశాను. ఈ రెండు జాతకాలు కలవవు, కలవనే కూడదు. ఎందుకైనా మంచిది, మన కర్నూలు జ్యోతిష్యుడిని పిలిచి చూపిద్దాం. మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు కదా. సెకండ్ ఒపీనియనా? కర్నూలు జోష్యులు మన లంబోదర స్వామికి గురువు గారే. ఆయన గురువు అని నేనెప్పుడు చెప్పాను? ఎప్పుడో నా నోట్లోంచి లీక్ అయినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. స్వామికి పూనకం వస్తే ఇలాగే వెంటనే వెళ్ళిపోతారు. సుబ్రహ్మణ్య. అయ్యయ్యో,
ఆపదొచ్చిందే. కర్నూలు జ్యోతిష్యుడా, ఆయనకు నిజం తెలిసిందంటే బుర్ర మీద కర్రతో వాయించేస్తాడే. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావు నాయనా? సుబ్రహ్మణ్య, ఈ రూమ్ లో ఉన్నావా? లేడే. అయ్యో, కనిపించడం లేదే. సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావయ్యా? సుబ్రహ్మణ్య, ఆ? ఈ కింద దాక్కున్నాడేమో. లేడే. సుబ్రహ్మణ్య, 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 సుబ్రహ్మణ్య. లేడు, ఇంకా రాడు. అతన్ని నమ్ముకొని ఏం ప్రయోజనం లేదు. నన్ను బాగా ఇరికించేసి తను ఎస్కేప్ అయ్యాడు. ఇంక నేనేం చెయ్యాలి? లంబోదర, ఎవరది? ఆ! ఏమయ్యా సుబ్రహ్మణ్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎలా వచ్చావు? ఇలాగే. అదెలా? మెయిన్ డోర్ లాక్ చేసి లోపలికి వచ్చాను కదా. ఆ? సరేలే, నీ బాడీకి నువ్వు కిటికీ ఊచల సందులోంచి కూడా లోపలికి వచ్చేలా ఉన్నావు. విషయం చెప్పు. చెప్తా విను. తిన్నగా వెళ్ళి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. జాతకాలు కుదరలేదని చెప్పాను. దానికి అక్కడ కూర్చున్న ఓ ముసలాడు కర్నూలు జ్యోతిష్యుని తీసుకుని వచ్చి ఎందుకైనా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మాట్లాడుతున్నాడు. నాకు భయంగా చెప్తే ఉంది. ఏంటి? ఆయన నీ గురువే కదా, మేనేజ్ చెయ్యి. గురుదేవుడే. ఆయన నాకు మానసిక గురుదేవుడు. అలా అంటే నాకాయన తెలుసు, కానీ ఆయనకు నేను తెలియదు. ఇది నా ఓల్డ్ డైలాగ్, అందుకే దాన్నే మళ్ళీ చెప్పా. ఏంట్రా వీడు ఇంత నీచమైన వాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయినా నేను నిన్నొకటి అడిగి తీరాలి బాబు. ఒక కపట స్వామిని ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టడం సబబా? ఈ దేశంలో ఒక కపట స్వామి మనశ్శాంతిగా జీవించడానికి వీల్లేదా బాబు? దాని గురించి దిగులు పడకు, ఆయన రారు. రారంటావా? ఏమిటి నువ్వు అనేది? నేను నేనే కదా పంపించింది. అవును, ఆయన నేను పంపించలా, అందుకని రారు. ఏమంటున్నాడు ఇతడు? నిన్ను నేనేగా పంపించింది, ఆయన్ని పంపించలేదు అందుకని రాడా? ఏమీ అర్థం కావడం లేదే. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సుబ్రహ్మణ్య, 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 ఏ సుబ్రహ్మణ్య! ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? సెల్ ఫోన్ సిగ్నల్లా అప్పుడప్పుడు వస్తున్నాడు, అప్పటికప్పుడే పోతున్నాడే. రండి, జ్యోతిష్యులు మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి. మీ ఇంట్లో పిలిస్తే రాకుండా ఉంటావా? అన్ని పనులు పక్కన పెట్టేసి బయలుదేరారు. వచ్చే దారిలో జ్యోతిష్యుడు కారును ఎదురుగా వస్తున్న లారీ గుద్దేసి ఆయనకు దెబ్బలు తగిలాయి. మంచి ప్రయాణం కాదని నేను రానని చెప్పి టాక్సీకి డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసి నన్ను పంపించాడు. అయితే మీరు జ్యోతిష్యులు కారా? నేను ఆయన అసిస్టెంట్ని, గుంటూరు కోట్లింగాన్ని. అయ్యా ఇదిగోండి పేపరు. రేయ్, అయ్యా సుబ్రహ్మణ్యానికి చెప్పి తలనొప్పి పోయేలా ఓ సొంటి కాపీ చేసి తీసుకురమ్మను. అట్టగేనయ్యా. సార్, ఐస్ మజ్జిగ తలనొప్పికి చాలా మంచిది. ఏయ్, ఉన్న సమస్యలు చాలేదని నువ్వొక్కడివే. ఐసు మజ్జిగ తాగితే తలనొప్పి ఎలా పోతుంది? అలాంటిదే సార్. తెల్ల పేపర్ని జిరాక్స్ తీసుకున్నట్టు మనోసారికి నచ్చిన అమ్మాయిని తెస్తే పెళ్ళి ఎలా జరుగుతుంది సార్? సమస్య ఎక్కువ అవుతుంది కదా సార్. ఏంటి చివరకు ఒక పని పిల్లతో మనో పెళ్లి జరిపిద్దామా? అనసూయమ్మ, ఏంట్రా శ్రీధర్ ఇలా మాట్లాడుతున్నాడని అపార్థం చేసుకోకండి. మీకు వయసు అయింది, రాజ్యం బెంగళూరుకి వెళ్తుంది, మీ మనవడు లండన్కి వెళ్తాడు. ఇక ఊళ్ళో మిగిలింది మేమే కదా. మాకు పిల్లలున్నారు. రేపు మా ఇంటికి పిల్లనిచ్చేది ఎవరు, చేసుకునేది ఎవరు? ఒకటి పారిపోయిన అవమానమే తీరలేదు, అంతలోనే కొత్తగా ఇంకో అవమాన పాలు కావాలా? ఏదైనా పెళ్లి ఆగిపోతే 2 రోజులు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత ఊరికే ఉంటారు. అనసూయమ్మక్క, ఏదైనా మంచి చెడులో ఆలోచించాలి కదా. నేను శ్రీధర్ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తాం. ఇక్కడికి వినిపిస్తున్నాయి. అందరూ ఒకటే టెన్షన్ లో ఉన్నట్టున్నారు. 4 కప్పుల్లో చక్కెర లేకుండా వేసావు కదా. మహా, ఏమైంది నీకు?
ఎందుకు అదోలా ఉన్నావు? వెళ్ళు. ఒకవేళ మమ్మల్ని పిలిపించి అవమానించాలనే ఉద్దేశంతోనే రమ్మన్నారా? మాట్లాడేది కొంచెం నిదానంగా మాట్లాడతారా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా? లోపలికెళ్ళు. వెళ్ళు అంటున్నా కదా. దాన్ని వదిలేయ్, పెట్టేసి వెళ్ళు. మనం ఎవరం వద్దనుకునే కదా పని మనిషిని ఇంట్లో పెట్టుకొని మనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ముందే తెలుసుంటే గనక 4 తన్ని ఇంట్లో నుండి బయటకు గెంటేసేవాళ్ళం. ఇలా చూడరా, మనం నీ వయసులో ఇలాంటి కోరికలు కలగడం సహజమే. అందుకని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుని సంసారం చేయగలమా? ఇలా చూడండి మావయ్య. మనో పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడుకో. ఏంటి మావ మీరు మాట్లాడేది? ఆ అమ్మాయో మనో వచ్చి పెళ్లి చేయమని అడగలేదు కదా. మనమే విషయం తెలిసి మాట్లాడుకుంటున్నాం. ఇలా చూడు దాసు, నీతో చదువుకుంటున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. తను నీకు బిజినెస్ లో హెల్ప్ గా ఉంది. దాన్ని మేమేమైనా తప్పని చెప్పామా? మనో ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి చూసి నేను అన్నీ తెలిసే నా కూతుర్ని ఖాయం చేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా? జాతకాలు కలిసి ఒకవేళ పెళ్ళే గనక జరుగుంటే నా కూతురికైతే ఏమై ఉండేది? నీ మనవడి జీవితం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారే. నా కూతురు నీకు మనవరాలే కదా. తండ్రి లేని పిల్లాడు కదా అని మీరు మీ ఇష్టానికి నిర్ణయం తీసుకుంటారా? మీ ఇష్టానికి ఓ పని మనిషితో పెళ్లి జరిపిస్తే జీవితాంతం మచ్చ మాసిపోదే. రారా, ఈ విషయం నీకు తెలుసునా? తెలిసే నువ్వు దాన్ని ఇంట్లో వదిలిపెట్టావంటే నువ్వు ఇందులో భాగమేనా? ఇదేనా నువ్వు ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు చూపించే విశ్వాసం? పని పిల్లని ప్రేమించడానికి పిలిపించి వంటవాణ్ణి రాయబారిగా రప్పిస్తావా? అయ్యా, ఇంతకు మించి ఎవరూ ఒక్క మాట మాట్లాడొద్దు. ఆ అమ్మాయిని ఇంట్లో పని కోసం తీసుకొచ్చి పెట్టింది నేనే. ఇటువంటి పొరపాటు జరిగినందుకు నన్ను ఆ అమ్మాయిని నరికి పారేయండి. కానీ దయచేసి అనసూయమ్మను రాజలక్ష్మమ్మను తిట్టకండి. ఆ అమ్మాయి వల్ల మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు వద్దయ్యా. ఆ అమ్మాయిని నేను తీసుకెళ్లిపోతాను. ముందు ఆ పని చేయి, వెళ్ళు. అందరూ ఇంకా నిలబడ్డారే, వెళ్ళండి. ఏయ్ రావే, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రా. ఉన్న పనులన్నీ వదిలేసుకుని పెళ్లికొస్తే ఇక్కడ లేనిపోనే తన్నొప్పులు. రారా. స్వామి, నిన్ను నేను పూజించని రోజే లేదే. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? సుబ్రహ్మణ్య, నిన్ను బామ్మ పిలుస్తుంది.